అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని మరోసారి బయటపెట్టేశాడు తమ్ముడు. ప్రాణం ఖరీదు వచ్చే 47 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో తన ప్రేమనంతా మాటల్లో పెట్టిస్తూ ఇలా క్రేజీ పోస్ట్ను రిలీజ్ చేశాడు పవన్. ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాగుండు అంటూ మధ్యలో దూరిపోయి ఇదిగో ఇలా తనదైన శైలిలో కమెంట్ వదిలాడు మన వివాదాల ఆర్జీవి. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ట్వీట్ల కథా కమామిషి ఏంటో మనము చూసేద్దామా? చిరు మొదటి సినిమా ప్రాణం ఖరీదొచ్చి 47 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఇదే విషయంలో తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు పవన్. 47 ఏళ్ల ప్రయాణంలో అన్నయ్య ఎంతో ఎదిగాడని, అలాగే ఎప్పుడూ విజయాలందుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నానని, భవిష్యత్తులో ఆయన్ను మరిన్ని విభిన్న పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నానని, ఆయనకు రిటైర్మెంట్ అనేదే లేదంటూ అన్నయ్యని ఒక యోధుడితో పోలుస్తూ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను వదిలాడు తమ్ముడు పవన్. ఇక ప్రియమైన కళ్యాణ్ బాబు, నీ మాటలు నన్ను లోతుగా తాకి మళ్లీ గడిచిన రోజులకు తీసుకెళ్లాయి. అన్ని విషయాల్లోనూ కుటుంబం, స్నేహితులు, అభిమానులు, ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమ, ప్రోత్సాహం నాకు దక్కాయి. వారి ప్రేమకు ఎంతో కృతజ్ఞుడిని. ఓజీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సినిమా పెద్ద విజయం సాధించాలి. ఓజీ చిత్ర బృందం నిజంగా దానికి అర్హులు అంటూ అంతే ప్రేమగా రియాక్ట్ అయ్యాడు చిరు. అయితే ఈ ఇద్దరి పోస్టులపై రియాక్ట్ అవుతూ క్రేజీ పోస్ట్ వదిలాడు వర్మ. పవన్ పోస్టును రీట్వీట్ చేస్తూ చిరు, పవన్ కలిసి సినిమా తీయాలని, మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ మెగా పవర్ జోష్ నింపినట్లు అవుతుంది. ఈ చిత్రం ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుందంటూ ఎప్పటిలాగే అవసరం లేకున్నా మధ్యలోకి దూరిపోయాడు ఆర్జీవి. దీంతో మొదటిసారి ఆర్జీవి ఒక మంచి పని చేశాడని, కానీ ఎవరూ ఈ కాంబోని సెట్ చేయాల్సిన పని లేదంటూ, టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుందంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారట మెగా ఫ్యాన్స్. ఏదేమైనా అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ లో కలిసిన ఈ జోడీ మళ్లీ ఫుల్ లెంత్ రోల్స్ లో ఓ సినిమాలో కనిపిస్తే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయన్నది వాస్తవం. For more videos like this, subscribe Big TV channel.